ప్రైజ్ ద లార్డ్. నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేది. 91 కీర్తన 15వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. దేవుడు ఏ వ్యక్తికైతే తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి ఫలిస్తాడో, అభివృద్ధి చెందుతాడు. అంత మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరముగా ఉంటాడు. బైబిల్ నుంచి ఒక ఉదాహరణ గమనించినట్టయితే, బానిసగా తీసుకుని రాబడ్డటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో తాను బందీ చేయబడినప్పటికీ, ఐగుప్తు దేశంలో తాను ఆ చెరసాల్లో వేయబడ్డప్పటికీ ఒకానొక దినమున ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఏలుబడి చేసినటువంటి సత్యం మనందరికీ తెలిసిందే. అయితే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు కాబట్టి అంచెలంచెలుగా తాను వర్ధిల్లాడని వాక్యం అంటుంది. ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో కూడా ఉన్నాడు. కాబట్టి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు చూసి, వ్యక్తులు చూసి భయపడకు. ఎందుకంటే వారు నిన్ను బంధించలేరు. బలవంతుడైన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్.